అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మూసీ వరద ఉధృతికి ముసిరాంబాగ్లోని పలు కాలనీలు అస్తవ్యస్తమైపోయాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నిన్న ముసిరాంబాగ్లో మూసీ వరద సృష్టించిన విధ్వంసానికి అంబేద్కర్ బస్తీలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. బస్తీలోని ఇళ్లన్నీ బురదమయంగా మారాయి. ఇళ్లలోని సామాన్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు నీటిలో మునిగిపోయాయి. సెలార్లలో నిలిచిపోయింది వరద నీరు. అంబేద్కర్ బస్తీలో రంగంలోకి దిగారు శానిటేషన్ సిబ్బంది. వరద నీటిని మోటార్లతో తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. అంబేద్కర్ బస్తీలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటో మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ముసరాంబాగ్లోని అంబేద్కర్ బస్తీలో ఉన్నాము. బస్తీలో ఉన్న ఇళ్ళు పూర్తిగా అధ్వానంగా తయారైన పరిస్థితి. ప్రస్తుతం ఒక ఇంట్లో ఎట్లా ఉందో చూస్తున్నాం. ఇంట్లో పూర్తిగా బురద. ఈ ఇల్లు మొత్తం నీళ్లతో నిండిపోయింది వర్షం పడ్డప్పుడు. ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న ప్రతి సామాను కూడా బురదలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఏం చేసినా కూడా సరిగా లేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇల్లు చూడండి, ఇది ఒక ఫ్యామిలీ ఉంటున్న ఇల్లు. ఇంట్లో బురద మొత్తం ఉండటంతో వీళ్ళందరూ కూడా నిన్న ఖాళీ చేశారు. ఖాళీ చేసి పునరావాస కేంద్రానికి షెల్టర్కి వెళ్ళారు. వరద ప్రవాహం తగ్గినా కూడా పరిస్థితి మాత్రం ఎటు మారలేదు. కిచెన్లో ఉన్న ప్రతి సామాను పోయిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటగది చూడండి, ఇది ఏదో బెడ్రూమ్, వీళ్ళకి సంబంధించిన బెడ్రూమ్లో పూర్తిగా కూడా బురదతో నిండిపోయిన పరిస్థితి కనపడింది. బురద నిండిన తర్వాత కిచెన్లో కూడా సామాన్లు చెల్లచెదురుగా ఉన్నాయి. ఇక అక్కడ ఒక 2 రూమ్లు ఉన్నాయి. 2 రూమ్స్లో ఉన్న పరిస్థితి చూసినా కూడా పూర్తిగా కూడా బురదలో కూరుకుపోయిన ఇది రూమ్ చూసారా. రూమ్లో ఉన్న ఫ్లోర్ మొత్తం బురదలో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పక్క రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లు, ఇతర వస్తువులు, కింద ఉన్న బురద, ఇదంతా కూడా బురద. ఏం కూడా కనీసం 2-3 రోజులు దీన్ని క్లీన్ చేసుకోవడానికి పడుతుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఖరాబ్ అయిపోయాయని చెప్తున్నారు. వాషింగ్ మిషన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. వరద ప్రవాహం రావడంతో ఉన్నపళంగా ఉన్న బియ్యాన్ని కొంత ఎత్తులో, నీళ్ళలో మునగకుండా ఎత్తులో పెట్టుకొని ఇక్కడి నుంచి బయటపడ్డారు. కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని బయటపడ్డాము. ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయని అయితే స్థానికులు, ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడున్న పరిస్థితి కోలుకోవాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ టీ శ్రీధర్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.